సునాదస్వరము జూలై 20. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేస్తును. హెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనం. యెహోవా దేవుడు మరి హెజ్కేలు ప్రవక్తతో చెప్పిన మాటలివి. మరి ఎండిపోయిన ఒక లోయలోకి, ఆ ఎముకలున్న లోయలోకి తీసుకెళ్ళి చెప్పాడు. ఆ ఎండిన ఎముకలతో ప్రవచించమన్నాడు. మీరు బ్రతుకున్నట్లుగా జీవాత్మను అందులోకి రప్పించమని చెప్పినప్పుడు ఆ ఎండిన ఎముకలన్నీ కూడా మరి సజీవంగా లేచి మహాసైన్యంగా రావడం చూశాడు. మరి మన దేవుడు ఎండిపోయిన స్థితిని జీవింపచేసే దేవుడు. మరి బ్రతుకున్నట్లుగా తన ఆత్మను ఉంచి మనల్ని నివసింపచేస్తాడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి ఎండిపోయిన పరిస్థితులైన ఆశలన్నీ విఫలమయ్యాయి, ఇంకా నశించిపోతున్నాం, ఏది కూడా లాభం లేదు, ఇంకా ఏది మార్చబడదు అనుకున్న ఎటువంటి పరిస్థితులైనా కూడా దేవుడు మరి సమాధులను తెరిచి బ్రతుకున్నట్లుగా తన ఆత్మ నుంచి గొప్ప కార్యాలు చేస్తాడు. అప్పుడు దేవుడు గొప్ప దేవుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడని ప్రజలందరూ తెలుసుకునేలాగున దేవుడు మరి మన జీవితంలో ఆ కార్యమును జరిగిస్తాడు. మరి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం రాయబడింది. మరి మృతులో నుండి క్రీస్తును లేపిన ఆత్మ మీలో నివసించినప్పుడు చావునకు లోనై ఉన్న శరీరమును తన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడని చెప్పాడు. మరి ఏ విధంగా అయితే యేసుక్రీస్తును మృతుల్లో నుండి మరి సజీవంగా లేపనెత్తాడో అదేవిధంగా మన శరీరమును దేవుడు తన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. ఆయన బిడ్డలుగా మనము జీవించడానికి ప్రభు కృపనిస్తాడు. అందుకనే మనము తన ఆత్మ చేతికి అప్పగించుకున్నప్పుడు మనం బ్రతుకున్నట్లుగా దేవుడు మనల్ని సజీవులుగా నిలబెడతాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఈ రోజున ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి ఎండిపోయిన స్థితి అయినా, ఆశలన్నీ కోల్పోయాం, ఇంకా మార్పు రాదు, అన్నీ ఎండిపోయి అనుకునే పరిస్థితి అయినా, ఇంకా నేను బ్రతకను అనుకున్న స్థితి అయినా, మన దేవుడు అద్భుతాన్ని చేసే దేవుడు. తన ఆత్మను మనలో ఉంచి బ్రతికిస్తాడు. శారీరకంగా రోగములు వ్యాధులైనా స్వస్థపరిచి బ్రతికింప చేసే దేవుడు. మరి ఆత్మీయ స్థితిలో ఆయన, మానసికంగా ఆయన, కుటుంబంలో, మనం సంఘంలో, సహవాసంలో ఎటువంటి పరిస్థితి అయినా సజీవులుగా దేవుడు మహాసైన్యముగా లేవనెత్తి తను గొప్ప దేవుడని రుజువుపరుస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా గొప్ప మేలును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. మీ ఆత్మచేత అందరూ బ్రతుకులాగున తండ్రి, ప్రతి ఒక్కరిని లేవనెత్తి మీరు గొప్ప దేవుడని తండ్రి తెలుసుకొనిలాగున మీరే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.